పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హిట్ 3 ఎలా ఉంది ట్రైలర్లు? అదిరిపోయింది, అసలు క్రేజీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాని సైడ్ నుంచి ఇవన్నీ. మనం ఒక నేను లోకల్, అష్టాచమ్మ ఇలాంటి సాఫ్ట్ మూవీస్ తీసే నాని మనకి ఈ వైలెన్స్ని సరిపోదా శనివారంతో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ దీంతో, ఈ మూవీతో, ఈ ట్రైలర్తో రీడిఫైన్ చేశారన్నమాట. ఈగర్లీ వెయిటింగ్ అసలు May 1 కోసం. సముద్రం ఎరుపెక్కుతుంది. ఆల్ ది బెస్ట్ నాని. లాఠీని కూడా ఇంత వైలెంట్ గా వాడొచ్చు? ఎగ్జాక్ట్లీ, అసలు సర్కార్స్ లాఠీ ఇంకా మీద ఇట్స్ నాట్ జస్ట్ లాఠీ, ఇట్స్ సర్కార్స్ లాఠీ, అర్జున్ సర్కార్స్ లాఠీ. అలానే ఉంటుంది ఇంకా మీదట మొత్తం. హీ నాని ఎప్పుడు వచ్చినా సరే హీ కమ్స్ విత్ సంథింగ్ న్యూ. ప్రతి దాంతో మారుస్తాడు అన్నమాట. హీ రీడిఫైన్స్. లవ్ అనే దాన్ని కూడా ఒక కొత్త కోణంలో చూపిస్తాడు, ఫ్యామిలీని కూడా కొత్త కోణంలో చూపిస్తాడు. జస్ట్ లాస్ట్ మూవీలో వైలెన్స్లో సింగిల్ ఎస్ ఉంటుందా, డబుల్ ఎస్ ఉంటుందా అంటున్నారు. ఇప్పుడు వైలెన్స్ స్పెల్లింగ్ మొత్తం మార్చి చూపిస్తున్నాడు నాని. అసలు ట్రైలర్ చూస్తే మధ్యలో ఉంటే అర్జున్ జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. ఎలా అనిపిస్తుంది డైలాగ్? క్రేజీ, అసలు అన్ఎక్స్పెక్టెడ్. అంటే నాని ఓకే హీస్ కుకింగ్ సంథింగ్ వైలెంట్ అని చెప్పి అనిపించింది, బట్ ట్రైలర్ చూస్తే మైండ్ పోయినట్టు ఉంది. అసలు సొసైటీ కోసం ఒక వ్యక్తి కమిట్మెంట్ ఎలా ఉంటుందో చాగంటి గారు ఆ ప్రవచనాల్లో చెప్తూ ఉన్నప్పుడు ఈయన యాక్షన్ అనేది ఎట్లా సింక్? యాక్చువల్లీ నేను చాలా పెద్ద కృష్ణుడు భక్తురాల్ని. సో నానికి కూడా పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో ఈ మూవీలో యాక్చువల్లీ నాకు పెద్ద హై ఇచ్చింది అదే. కృష్ణుడి గురించి బ్యాక్గ్రౌండ్ వస్తూ దాంట్లో నానిని చూపించడం, ఇట్స్ లైక్ సంథింగ్. అంటే కామన్ ఫ్యాన్స్ ఉంటారు కదా కృష్ణుడికి, నానికి, వాళ్ళందరికీ ఇది పెద్ద ఫీస్ట్ అన్నమాట. అసలు క్రేజీ, అసలు చాలా బాగుంది. డైరెక్ట్ గా నానిని చూసినప్పుడు తను మాట్లాడినప్పుడు ఏమనిపించింది? నాని అసలు నేను యాక్చువల్లీ ప్రతి మూవీకి నాని థియేటర్కి వస్తాడేమో అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి మరీ చూస్తాను. బట్ ఇప్పుడు వైజాగ్ రాగానే ఇంకా అసలు నానిని చూడడం, ఇట్స్ లైక్ చెప్పాడు కదా వైజాగ్కి అల్లుడు అని చెప్పి, ఫెల్ట్ సో గుడ్. అల్లుడికి గ్రాండ్ వెల్కమ్ కూడా వచ్చింది. చూసారు కదా మీరు కట్అవుట్ అవన్నీ, అసలు క్రేజీ. ఏమనిపించింది ట్రైలర్? ఎలా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాని ఈ జానర్లో చూస్తాను అసలు ఎప్పుడు అనుకోలేదు. అసలు వైలెన్స్ అనే పదాన్ని మార్చేశాడు నాని. అసలు నాని గారు అసలు అనుకోలేదు. అసలు మార్కో కాదు, KGF కాదు, హిట్ 3 వచ్చాక రికార్డులు మారిపోతాయి. న్యూస్ మొత్తం అంతా ఇదే ఉంటుంది. ఈ ఇయర్ మొత్తం నాని ఇయర్, అది మాత్రం పక్కా చెప్పగలను. March 1 మోటో అంటే May 1 కదా. May 1 అబ్కి బార్ అర్జున్ సర్కార్. జనాల మధ్యలో ఉంటే సర్కార్, జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కానీ అసలు నాని ఇలా చూస్తాను అనుకోలేదు ఎప్పుడు. అంటే ఆల్మోస్ట్ 1 year నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికి డైలీ టీజర్ వేస్తూనే ఉంటాను మా టీవీలోని. హ్యాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాని. క్యూరియాసిటీ మీలో కనపడుతుంది. జస్ బాగుంది. నాని దగ్గర నుంచి చూసాం, అసలు ఫీల్ చాలా హై ఉంది, చాలా బాగుంది. ఇప్పటి వరకు నాని మూవీస్ అంటే ఒక జోనర్, బట్ ఇప్పుడు వైలెన్స్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. నానిని ఏ జోనర్లో అయినా చూసేయచ్చు, నాని కోసం ఎంతమంది జనాలైనా వస్తారు. ఆల్ ది బెస్ట్ నాని అండ్ టీమ్. హిట్ ట్రైలర్ మటుకు ఎక్సలెంట్, వైల్డ్ ఫైర్. ఇంకా అసలు అరాచకం అంతే. May 1 మటుకు అరాచకం జరుగుతుంది వైజాగ్లో, పక్కాగా అరాచకం జరుగుతుంది. థియేటర్లన్నీ కూలిపోతాయి పక్కాగా. ఇది మటుకు నాని ఫ్యాన్గా నేను చెప్తున్నాను, వైల్డ్ కోట్ ఫ్యాన్. ఎనీ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అయినా, లవ్ స్టోరీ అయినా, ఏ క్యారెక్టర్ అయినా పక్కాగా నాని తర్వాత ఏదైనా నానికి మరి ఇంకంటే సెల్యూట్ చెప్పచ్చు నానికి మటుకు. ఎందుకు ఎప్పుడు నానికి ఫ్యాన్ అయిపోయారు మీరు? నేను నిన్ను కోరితో నేనైతే ఒక ఫ్యాన్ క్రియేట్ అయిపోయాను. నేనైతే చాలా నచ్చింది నిన్ను కోరి. అక్కడి నుంచి ఫుల్గా మీ నాని ప్రతి మూవీ కూడా ఫస్ట్ డే చూస్తాం, మార్నింగ్ షో పక్కాగా. కొద్ది చింపేస్తాడు అనమాట నాని. వన్ ఆఫ్ ది నాని హైయెస్ట్ కలెక్షన్ వస్తుంది ఈ మూవీతో మాత్రం, అది మనం పక్కగా చెప్పగలను నేను. డైలాగ్స్ ఎలా అనిపించాయి? డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాసిన మాత్రం మెచ్చుకోవాలి, చాలా బాగా చెప్పాడు. నాని అయితే ఇంకా ఎక్స్ప్రెషన్తో ఇంకా యాక్టింగ్తో మాత్రం చింపేశాడు. స్క్రీనింగ్ ఎలా ఉంది? స్క్రీన్ ఫ్రెన్స్ ఇంకా కెమెరా యాంగిల్ కూడా చాలా బాగా. ప్రస్తుతానికి ట్రైలర్ వరకు మనం రివ్యూ ట్రైలర్ అయితే చాలా బాగుంది, చెప్పక్కర్లేదు. మార్కుని మించిపోతుంది నిజంగా వైలెన్స్లో మాత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిక్కీ జే మేయర్ చాలా బాగా ఇచ్చాడు. ఇది సైలెస్ కంబ్యాక్ అనుకోవచ్చు. సైందో తర్వాత మళ్ళీ నాని అన్న వాల్ పోస్టర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చి మళ్ళీ అసలు ఇప్పటి వరకు క్లాస్ సినిమాలు తీసిన నాని దసరాతో జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించాడు. ఇది అసలు ఇప్పటి నుంచి అసలైన వైలెన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే వైలెన్స్ ని ట్రైలర్ లో చూపిస్తూనే నమ్మేశారు జనం, పోలీసు అని అసలు చూపిస్తాను అని ఒక ట్విస్ట్ ఉంటుంది.
ఏమో ఆ ట్విస్ట్లు అన్నీ డైరెక్ట్ ఇప్పుడు ట్రైలర్ లో చూసారు కదా ట్విస్ట్ ఉంది అని చెప్పి. అవన్నీ రివీల్ చేస్తే స్పాయిలర్స్ అయిపోతాయి. ఇక్కడతో స్టాప్ చేద్దాం. ట్రైలర్ మామూలు ఫ్యాన్స్కి అయితే మరి పండగ చెప్పక్కర్లేదు. ఫుల్ మీల్స్ ఫుల్ మీల్స్ అంటున్నారు, పండగ అంటున్నారు.